ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని భువనగిరి మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు అన్నంపట్ల గ్రామాల్లో బీజేపీ జెండాను వారు ఆవిష్కరించారు. ప్రధాని మోదీ కృషితో తెలంగాణలో ప్రతి నిరుపేద ఇంటికి సన్నబియ్యం పంపిణీ చేసేది కేంద్ర ప్రభుత్వమేనని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. భువనగిరి పార్లమెంట్, భువనగిరి అసెంబ్లీ, బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామంలో జెండా ఆవిష్కరణ మరియు వివిధ సామాజిక వర్గాల సమీకరణ మరియు దేవాలయ శుద్ధి ఇవన్నీ చేయటం జరిగింది. ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు బీజేపీకి, మోడీ గారికి. వచ్చే ఎన్నికల్లో, వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తాము అని ఘంటాపథంగా చెప్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కు ఎందుకు ఓటేశామని ప్రతి ఒక్కళ్ళు, చిన్న పెద్ద, మగ ఆడ అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు బాధపడుతూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆ కళ్ళబొల్లి కబుర్లు మరియు కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో కాంగ్రెస్కు వేసి ఈరోజు పొయ్యి మీద పెదవి నుంచి పైన పడ్డం అనే బాధతోని తెలంగాణ ప్రజలు ఉన్నారు.